మనకు బాగా అలవాటైనటువంటి పని ఏంటంటే పెద్ద పెద్ద కుట్రలు, అదేది ఏది వచ్చి బాంబు పేలుళ్ళు జరిగిపోయి 100 మంది చచ్చిపోయి ఆ తర్వాత వాడు వీడని చర్చలు జరుగుతుంటే అప్పుడు చర్చిస్తాం. కానీ అతిపెద్ద కుట్రల్ని భగ్నం చేసినప్పుడు దాన్ని పట్టించుకో. మోడీ వచ్చిన తర్వాత 100ల కొద్ది కుట్రలు భగ్నమైనవి. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్లో అతిపెద్దదైనటువంటి కుట్ర ఏకంగా 200 కిలోల పేలుడు పదార్థాలు, ఒకటి కాదు 2 కాదు 200 కిలోల పేలుడు పదార్థాలు. అంటే ఒక ఊరు లేచిపోతుంది, 100 కాదు 1000 మంది ప్రజలు చచ్చిపోయేవాళ్ళు. అంత 200 కిలోల ఎక్స్ప్లోజివ్స్ని ఢిల్లీ బౌండ్ బస్సులో బాగ్పేట్ దగ్గర పట్టుకున్నారు, సీజ్ చేశారు. మేజర్ ఇష్యూ అనమాట ఇది. ఉజైర్ అనేవాడు, షహనాజ్ అనేవాడు, వీళ్ళిద్దరూ కూడా దొరికారు. అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. పోలీసులకి ముందస్తు సమాచారం అందడంతో ఇన్ఫార్మర్ ద్వారా లార్జ్ కన్సైన్మెంట్ ఒక ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్కి వస్తుంది, అన్ని మార్గాలు చెక్ చేసుకోండి అన్నటువంటి సమాచారం. ఆ నేపథ్యంలో ఇది చెక్ చేస్తే వీళ్ళు తెలివిగా ఏంటంటే ప్రైవేట్ వెహికల్స్లో అయితే దొరికిపోతామన్నటువంటి ఉద్దేశంతో ఏకంగా ట్రావెల్ బస్సులో పెట్టుకుని వస్తున్నారనమాట. ఇప్పుడు అది సీజ్ చేసి ఆ బస్సుతో పాటు ఎవరు ఏంటి దీని వెనకాల ఉన్నది అని తేల్చే ప్రయత్నంలో ఉన్నారు. అంటే వినాయక చవితికి ఏమన్నా పెద్ద కుట్ర పన్నారా అన్నది సందేహం.